పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సినీ కార్మికుల కష్టానికి తగ్గట్లుగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి కార్మికులకు వేతనాలు పెంచుతామన్నారని, ఇదే విషయంగా 6 నెలలుగా అడుగుతున్నా పట్టించుకోవటం లేదని చెబుతున్న అనిల్ కుమార్ నుంచి మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. సినీ కార్మికుల కష్టానికి తగ్గట్లుగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి కార్మికులకు వేతనాలు పెంచుతామన్నారని, ఇదే విషయంగా 6 నెలలుగా అడుగుతున్నా పట్టించుకోవటం లేదని చెబుతున్నారు అనిల్ కుమార్. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. యూనియన్ ఫెడరేషన్కి సంబంధించి వాళ్ళకి, తర్వాత ప్రొడ్యూసర్స్కి సంబంధించి తుమ్మి తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఫెడరేషన్స్ వాళ్ళు తమ న్యాయమైన డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చినప్పుడే మేము షూటింగ్లకు వస్తామంటున్నారు. ఇదే విషయమై మాట్లాడడానికి యూనియన్ ప్రెసిడెంట్ మనకి వల్లభనేని అనిల్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అనిల్ గారు, ఇప్పుడు ఈ సమ్మె నిన్నటి నుంచి జరుగుతుంది. నిర్మాతలు మేము ఒక పక్కన మేము అంత 30% పెంచలేమని చెప్తున్నారు. వాళ్ళు అంతేకాకుండా నోటిఫికేషన్ ఇచ్చారు, అంటే కొత్త వాళ్ళని తీసుకోవడానికి కార్మికుల్ని నోటిఫికేషన్ ఇస్తున్నాం, మాకు వెసులుబాటులో మేము కార్మికులు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు నిన్న సంచలన ప్రకటన చేశారు. దీనిపై మీ అభిప్రాయం? సినిమా ఇండస్ట్రీ అంటే మన కన్న తల్లి లాంటిది. ఫిల్మ్ ఛాంబర్ మాకు పెద్ద దిక్కనే భావిస్తాం ఇప్పటికి కూడా. ఎందుకంటే వారు మమ్మల్ని సంప్రదించకుండా, మేము ఇలా చేస్తున్నాం అని కూడా మాకు చెప్పకుండా వారు చేశారు. కానీ మేము మాత్రం 30% వేతనాల గురించి మేము 6 నెలల నుంచి వారిని సంప్రదిస్తూనే ఉన్నాం. కానీ వారు బయటికి మాత్రం పెద్దలకి, మీడియాకి మాత్రం అసలు మాకు రాత్రి షూటింగ్లు ఆపారని చెప్పేసి ఒక తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. అది మరి వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. వారు ఎందుకు అలా చేస్తున్నారో మాకు తెలియదు. కానీ ఒకటే, స్కిల్ అనేది లేకుండానే ఈ రోజు ఇంత పెద్ద సినిమాలు మన ప్రపంచ ఖ్యాతికి, జాతీయ అవార్డులు పొందే స్థాయికి వెళ్ళాయంటే మీరు నమ్ముతారా? ఈ రోజు కొత్త వాళ్ళని తీసుకుంటారు, ఏదో పేపర్ యాడ్ వేసి కొత్త సినిమా మోజుల్లో హీరో పక్కన, మన హీరో గారి పక్కన ఫోటో దిగొచ్చు, హీరోయిన్ పక్కన ఫోటో దిగొచ్చు, లేదా డైరెక్టర్ గారితో ఫోటో దిగొచ్చు అనే కొత్త మోజులో వస్తారు. వారిని కూడా రేపొద్దున పని వాడుకొని రేపొద్దున వారు కూడా వేతనం అడిగినప్పుడు సేమ్ చేయడానికి గ్యారంటీ ఏంటి? ఎవరైనా కార్మికులకి న్యాయం చేయాలని మాట్లాడాలి తప్ప, కానీ ఇట్లా చేస్తున్నాం, మేము ఇది కాదు, మేము ఇలా చేస్తాం, ఇలా చేయగలం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. సార్, నిన్న అన్నపూర్ణ స్టూడియోలో ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి ముంబై డాన్సర్లను చెన్నై నుంచి కూడా కొంతమంది కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగింది. దానికి ఫెడరేషన్ సభ్యులు కూడా అభ్యంతరం చెప్పారు, వాళ్ళు నిరోధించారు. అంటే ఇలాగా ఇంకొకరు ఎవరైనా చేస్తే గనక యూనియన్ సభ్యులు కూడా ఆప్ చేశారు. అయితే వాళ్ళు సినీ నిర్మాతలు ఏమంటున్నారంటే, ఖచ్చితంగా మేము 30% పెంచలేము, వాళ్ళు మా డిమాండ్లకు అంగీకరించాలని వాళ్ళు అంటున్నారు. అసలు ఇది ఎలా అవుతుంది? అంటే దీనికి ఒక పరిష్కార మార్గం ఏంటి? అంటే ఇప్పుడు లేబర్ కమిషన్ అండర్లో ఉన్నప్పుడు మీరు సమ్మెకి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనికి మంచి సమాధానం? సరే, మేము లేబర్ కమిషనర్ గారి దగ్గర వాళ్ళు పిలిచినప్పుడు మేము క్లారిటీగా చెప్పాము, వాళ్ళు ఆగస్టు 1 వరకు ఆగమని. మేము ఆగస్టు 1 వేతనాలు కనుక ఇవ్వకపోతే మేము ఆగస్టు 1 నుంచి రాము అని మేము ఇప్పటికిప్పుడు ఏమైనా చెప్తే మేము తప్పు చేసినట్టండి. మేము దాన్ని ఒప్పుకుంటాం. కానీ మేము 6 నెలల నుంచి క్లారిటీగా, క్లియర్గా మమ్మల్ని సంప్రదించి మాకు వేతనాలు పెంచమని అడుగుతున్నాం. స్కిల్ ఉన్న వాళ్ళకి ఏ యూనియన్లో రాలేదో చెప్పమనండి. ఇప్పుడు స్కిల్ లేదు, ఏ యూనియన్లో కార్డులు ఉన్నాయండి. కార్డు రేట్లు ఉన్నమాట వాస్తవం, అది వారి డెవలప్మెంట్కి వాడతారు. కానీ కార్డు రేట్ అనేది సపరేట్గా ఉంటుందండి. ఏదైనా లేబర్ యాక్ట్ ప్రకారం ఉంటుంది తప్ప ఎవరు దౌర్జన్యంగా నువ్వు ఈ కార్డు ఇస్తేనే మేము ఇస్తామనే అనే హక్కు ఎవరికీ లేదండి. దాని ప్రకారం ఉంటుంది. సార్, ఫైనల్ గా మీ కార్యాచరణ ఏం చేయబోతున్నారు సార్? ఇప్పుడు మా కార్యాచరణ ఏం లేదండి. సినీ వర్కర్స్, కార్మికులకు న్యాయం జరగాలి. ఎందుకంటే మేము అడిగే దాంట్లో న్యాయం ఉంది. 3 ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రతి ఇంటి రెంట్ పెరుగుతుంది, ప్రతి ఒక్క మన దినచర్య ప్రకారం అన్ని వస్తువులు పెరుగుతున్నాయి. మేము దాని ప్రకారం అడిగాం తప్ప ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మేము ఒక యాజమాన్యాన్ని దోపిడీ చేయాలని కానీ మా కార్మికులకు అసలు ఉండదండి. మీరు కరెక్ట్గా ఆలోచన చేయండి, పబ్లిక్లోకి వెళ్ళి మీరు మాట్లాడండి, కార్మికులతో మాట్లాడండి. చిన్న నిర్మాతలు ఉన్నారు, పెద్ద నిర్మాతలు ఉన్నారు, నిర్మాతలు లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది మాకు సంబంధం లేని సబ్జెక్ట్. ఎందుకంటే వాళ్ళు సబ్జెక్ట్ తెచ్చుకుంటారు, వాళ్ళు హీరోలను తెచ్చుకుంటారు, ఎవరిని తెచ్చుకుంటారు, వాళ్ళు తారాగణం వాళ్ళు తెచ్చుకుంటారు. దాంట్లో మేము మాట్లాడలేము, ఎప్పుడు మాట్లాడడం కూడా. మేము ఆ షూటింగ్ పనిచేసిన డబ్బులకు మాత్రమే అడుగుతున్నాం, కష్టాన్ని అడుగుతున్నాం. దయచేసి ఇది కార్మికులందరికీ న్యాయం జరిగే విధంగా చేస్తారని భావిస్తున్నాం. ఏదేమైనా ఈ రోజు ఒక అంతిమంగా ఒక మంచి నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం. ఎంతో సరదాగా, హ్యాపీగా ఉండే ఒక సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాతావరణం అనేది మేము ఎప్పుడు చూడలేదు. ఖచ్చితంగా మా సినీ కార్మికులు మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పేసి కూడా వల్లభనేని అనిల్ చెప్తున్నారు. కెమెరామెన్ రవితో సతీష్, సాక్షి టీవీ.
సినీ కార్మికుల కష్టానికి తగ్గట్లుగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి కార్మికులకు వేతనాలు పెంచుతామన్నారని, ఇదే విషయంగా 6 నెలలుగా అడుగుతున్నా పట్టించుకోవటం లేదని చెబుతున్నారు అనిల్ కుమార్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, ఎస్ కవిత, ఈరోజు మనం చూసుకోవచ్చు ఫెడరేషన్ నాయకులు అందరూ ఒకసారి సమావేశమయ్యి అక్కడి నుంచి లేబర్ కమిషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లేబర్ కమిషన్తో చర్చలు జరుపుతున్నారు. మరోపక్క ఫిలిం ఛాంబర్లో సినిమా నిర్మాతలకు సంబంధించి వాళ్ళు కూడా చర్చలు జరిపారు. పొద్దున్న సినిమా నిర్మాతలతోటి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఇక్కడికి రావడం, వాళ్ళతో చర్చలు జరపడం జరిగింది. ఈ చర్చల్లో మంచు విష్ణు క్లియర్గా సినీ నిర్మాతలతోటి మేము కలిసి నడుస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పారని చెప్పేసి ఇక్కడ నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్ చెప్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు జరిగిన అప్డేట్స్ లేటెస్ట్ గా ఏంటంటే, లేబర్ కమిషన్ అండర్ లో ఉన్నప్పుడు ఈ సమస్యను పెద్దదిగా చేయడం చాలా తప్పు అని చెప్పేసి నిర్మాతలు చెప్తున్నారు. కార్మికులకు సంబంధించి వాళ్ళు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని మా మీద కత్తి మీద పెట్టి మాకు ఖచ్చితంగా 30% ఇవ్వాల్సిందే అని చెప్తున్నారని చెప్పేసి కూడా నిర్మాతల వెర్షన్ చెప్తున్నారు. అయితే నిర్మాతల వెర్షన్ ఈ విధంగా ఉన్న తర్వాత కార్మికులు ఫెడరేషన్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఖచ్చితంగా మాకు 3 సంవత్సరాల క్రితం పెంచుతా అన్నారు. 3 సంవత్సరాల నుంచి 5% మాత్రమే పెంచారు. 30% పెంచాల్సింది ఇప్పటి వరకు పెంచలేదు. తర్వాత 3 నెలల నుంచి, అంటే దాదాపు 6 నెలల నుంచి 3 నెలల వరకు కూడా ఇట్లా అడుగుతానే ఉన్నాం. ఇదిగో అదుగో అన్నారు తప్పితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇది లేదు. ఇక మీద పెంచకపోతే కనుక మేము చాలా తీవ్ర నష్టాల్లో కూరుకుపోవాలని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. అంటే ఉదాహరణకి నిర్మాతల వెర్షన్ ఏంటంటే, ఒక యూనియన్ సభ్యుడికి సంబంధించి చేరాలంటే 5 లక్షల నుంచి 10 లక్షలు వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. స్కిల్స్ ని వీళ్ళు నాశనం చేస్తున్నారు. అందుకని ఇప్పుడు అటువంటిది ఏం లేకుండా కూడా మేము ఖచ్చితంగా స్కిల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఆహ్వానిస్తున్నాము, పనిలోకి తీసుకుంటామని చెప్పేసి కూడా నిర్మాతలు రాత్రి సంచలన ప్రకటన విడుదల చేశారు. దానిపైన యూనియన్ వర్కర్స్ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, యూనియన్ నాయకులు 20,000 మంది ఉన్న ఈ నాయకుల ఈ కార్మికులు మొత్తం కూడా ఏమైపోవాలి ఇలాంటి పరిస్థితులు ఉంటే, మనందరం కూడా ఫ్యామిలీ అనుకుని చెప్పేసి 24 క్రాప్స్ అన్ని కలిసి ఉన్నాము. ఇప్పుడు మేము జీతాలు పెంచమనేపాటికి, మాకు సంబంధించి మా సమస్యలు పరిష్కరించమనేపాటికి మీరు ఈ విధంగా చేయడం అనేది చాలా అన్యాయం అని చెప్పేసి కూడా యూనియన్ సెక్రటరీ గారి వీళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు. ఎందుకంటే మాకు 30 రోజులు పని ఉండదు, కేవలం 10 రోజులు 15 రోజులు, మాకు ఒక రోజు 1600 నుంచి 2000 వస్తాయి. ఇట్లాగ చూస్తే ఒక 30,000 దాటట్లేదు. ఇప్పుడు అన్ని పెరిగిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేము చాలా దారుణంగా ఉన్నాం అని చెప్తున్నారు కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.